శివశక్తులైనా కావచ్చు 30-40 సంవత్సరాలకి ఉన్నటువంటి వాళ్ళు శిగం వచ్చినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. సో వాళ్ళే బందోబస్తు కోసము అంటే వాళ్ళ జాగ్రత్త కోసమైనా కూడా కొన్ని సందర్భాల్లో ఇట్లా బేడీలు మాత్రం వాళ్ళు వేసుకోవడం జరగదు. అంటే మీ జాగ్రత్త కోసం వేసుకున్నారా, మీ బందోబస్తు కోసమా, అంటే ఏదన్నా మంత్రం వేసి అవన్నీ వేసుకోవడం జరిగిందా మీ హ్యాండ్కి ఉన్నటువంటి ఆ బేడీ? ఇప్పుడు ఒక మాట అమ్మ, ఒక మనిషి పబ్లిక్ వస్తున్నంటే బాడీ గార్డ్ బౌన్సర్ని పెట్టుకుంటాడు. దేనికోసం పెట్టుకుంటాడు? ఇప్పుడు ఏది ప్రొటెక్షన్ కోసం, ఎవరి నుంచో ఏం కాకుండా. అదే ఒక శివశక్తికి కూడా బేడి వేసుకుంటారు. ఇట్లాంటి ఒక బేడి వేసుకుంటారు. అంటే కొంతమంది 1-2 వరకు ఒకటి వేసుకుంటారు. ఇవన్నీ చూడడం లేదు. అన్ని సంవత్సరాలు చేసిన వాళ్ళ దగ్గర కూడా మేము ఎప్పుడు ఇట్లా చూడలేదు. ఈ కొండల బేడి అనేది వేసుకుంటారు. మరి అక్కడ వేసుకున్నప్పుడు పానం బాగుండడానికి వేసుకుంటారు. అమ్మవారి బీజాక్షరంతో కూడుకున్నది వేసుకుంటారు. అమ్మవారు రక్ష కోసం వేసుకుంటారు. అది వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు వేసుకుంటారు. ఇట్లా చేయికి బేడీలు అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు అమ్మవారు బీజాక్షరాలు ఉంటాయి, ఇట్లా బీజాక్షరాలతో కాబట్టి మనం పూజలు చేస్తాం, పండుగలు చేస్తాం కాబట్టి వేసుకుంటాం. నేను ఈ కుర్తా ఈ ఫైజాం వేసుకుంటాం కాబట్టి వేసుకుంటాం. అదే ఇతర వాళ్ళకి ఇట్లా అమ్మవారికి అలంకరణ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉన్నాయి వాళ్ళు వేసుకుంటారు. అక్కడ ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. ఇక్కడ మనం చేసే పనిని బట్టి మనకి ఇది మనం వేసుకుంటాం. ఈ అక్షరం అనేది ఉంటుంది కాబట్టి చెడు అనేది రాకుండా ఉండడానికి మనం ఇది వేసుకుంటాం. మనం ఒకరికి బండారు ఇచ్చినా, నెత్తి మీద చేయి పెట్టినా, ఒకరికి దీవనార్తి పెట్టినా మంచిగా కావాలని చెప్పేసి వేసుకుంటాం. అది ఎవ్వరి ఇష్టం వాళ్ళది. ఎవరిని మనం వ్యతిరేకించి అడగడానికి ఇది రైట్ లేదు ఎవరికి కూడా. అట్లా అంటే ఈ కులం బొట్టు తీసేయడం అంటే ఏంటి అసలు? కులం బొట్టు తీసేయడం అంటే ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉన్నది. డిపార్ట్మెంట్లో ఒక ఆయన తప్పు చేస్తే ఏం చేస్తారు? సస్పెండ్ చేస్తారు. కథ ఇది కూడా అంతే. ఒక కమ్యూనిటీ ఉన్నది, కమ్యూనిటీలో ఒకరు తప్పు చేస్తున్నారు, తప్పు చేస్తే వాళ్ళని అక్కడి నుంచి తొలగిస్తారు. మళ్ళీ ఈ డిపార్ట్మెంట్లో ఈయన జైన్ కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ రిక్వెస్ట్ చేసుకోవడమో లేకుంటే ఎగ్జామ్ రాయడం, మళ్ళీ ఇంకేదైనా చేయడమో ఆయన ప్రాసెస్ అయినా చేసుకోవాలి. మళ్ళీ శివశక్తి దాంట్లో గెలవాలంటే ఏం చేయాలి? వీళ్ళు మాట్లాడుకోవాలి, మళ్ళీ ఓకే అనుకోవాలి, పెద్ద మనుషుల ముందర కూర్చోబెట్టుకోవాలి, మాట్లాడుకోవాలి. పెద్ద మనుషుల నిర్ణయాలు బట్టి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ యొక్క పెద్ద మనుషులు అనేటోళ్ళు వాళ్ళ నిర్ణయాలు ఎప్పుడైనా సరే కరెక్టే ఇస్తారు. ఎవరిని ఎక్కువ ఎవరిని తక్కువ చేయరు. ఎందుకంటే పెద్ద మనిషి అంటేనే నిజాలు మాట్లాడేటోళ్ళు, తప్పొప్పులు సరి చేసేటోళ్ళు, తప్పొప్పులు సరి చేసి కూర్చోబెట్టుకునేటోళ్ళు. అందరు మన పిల్లలే, అన్ని రెండు మన కళ్ళే అన్నట్టు చూసుకునేటోళ్ళు. ఇక్కడ ఏమవుతున్నదంటే ఒక మనిషిని తీసినా కానీ వాళ్ళ తప్పాలు తెలుసుకున్నప్పుడు కలుపుకుంటారు. తప్పు ఏం లేదు ఆడ. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం, మనం ప్రతి ఒక్కరం ఇట్లా శివశక్తులం అంటే మన కల్చర్ గురించి మనం ప్రతి ఒక్కరు చెప్తున్నాం కాబట్టి మన హిందువుల దాంట్లోనే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. హిందువుల దాంట్లోనే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్షమాపణ అన్నడా కథం ఏ హిందువు అయినా కలుపుకోవాలి. అది మన అందరి దగ్గర ఉన్నది. అదే శివశక్తుల దాంట్లో కూడా గంటలో ఉంటుంది. ఒకవేళ తీసేసినా కానీ కలుపుకునేది ఉంటుంది. పెద్ద మనుషులు ఉంటుంది, పెద్ద మనుషుల నిర్ణయాలతోనే కూడుకుంటుంది. వాళ్ళు ఎప్పుడైనా మంచిగా చేస్తారు, ఎవరిని ఏం చెడు చేయరు. బతుకుపో బిడ్డ అనే చెప్తారు కానీ వాళ్ళు చెడుపో అని ఎవరికి చెప్పరు. సో ఇంకొకటి రాకేష్ గారు ఏంటంటే అసలు ఒక వ్యక్తికి దేవుడు వస్తున్నాడా రాదా అనేది తెలియడం కంటే వచ్చేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, రానటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? ఇప్పుడు దేవుడు వచ్చే మనుషులకి ఇట్లా వాళ్ళకు ఎప్పుడైనా సరే నిండుగా అలంకరణ ఉంటుంది. అమ్మవారి సేవలను ఉంటారు, అమ్మవారి ఆలోచనల మీద ఉంటారు. అమ్మవారు అనేది ఇట్లా ఆవాహనం చేసుకుంటూ ఉంటుంది. ఆమెకు ఏదో ఉల్కో పలుకో లేకుంటే ఏదో ఒక నికెల్ ఆమెకు చూపించడం అనేది జరుగుతుంటుంది. అదొకటి అనేది అమ్మవారు నీడలు ఉండేటోళ్ళకి అది సంకేతాలతోని వాళ్ళ తీరులో మారిపోతుంటుంటారు. కామన్ అనేటోళ్ళు ఇట్లా ఏముంటారు అంటే వాళ్ళకు ఏముండదు, పర్సనల్ డే లైఫ్ ఎట్లుంటుందో ఆ లైఫ్ ఎట్లుంటుందో అట్లా అన్నట్టు అయిపోతుంటాయి. వీళ్ళకి ఎట్లా అంటే దైవ సంకేతాలు వస్తుంటాయి. దేవుని సంకేతాలు వచ్చినప్పుడు కానీ దేవుళ్ళు అనేటోళ్ళు ఉంటారు కాబట్టి అలా బలం కానీ నిగ కానీ ఉండడం వల్ల వాళ్ళలో మార్పు అనేది వస్తుంది. వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు, వీళ్ళు ఇట్లా డిఫరెంట్గా ఉంటారు, వీళ్ళు క్యాజువల్గా ఉంటారు అనమాట. అంటే వీళ్ళల్లో ఏం మార్పు ఉండనోలేమో, ఏం దేవుని గురించి అట్లాంటివి కానీ ఈ తెలియకపోవడం. ఇప్పుడు నిద్రలో కొందరికి వచ్చి చెప్తుంటారు, ఏమని చెప్తుంటారు, గిట్లున్నది బిడ్డ, గిది అవుతున్నది, నేను సత్యం ఉన్నా, నేను దేవుని ఉన్నా, గిది సంగతి అని చెప్పేసి ఇట్లా అలా చెప్తుంటారు. వాళ్ళు దేవుని కార్యక్రమాలు చేసుకుంటూ పోతారు. వాళ్ళు అట్లుంటారు. వీళ్ళేమో వీళ్ళకి ఏమి ఉండదు కాబట్టి ఏడాదికి వచ్చినప్పుడు ఒకసారి దేవుని మొక్కలు లేకుంటే నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్గా ఉండాలి కాబట్టి వీళ్ళు కామన్గా ఉంటారు. అట్లా గుర్తుపట్టు వస్తుంది అనమాట. దేవుని నిగలల్లోకి వెళ్ళిపోతుంటారు కాబట్టి వాళ్ళు దేవుడికి సంబంధించిన వాళ్ళు అన్నట్టు అట్లా గుర్తుపట్టు వస్తుంది. అంటే ఇప్పుడు మీరు దేవుడి సంకేతాలు అని చెప్పారు కదా, మీకు ఎలాంటివి కనిపిస్తూ ఉంటాయంటే మీకు దేవుడు వచ్చినప్పుడు మాత్రం? అంటే ఇంకొకటి నాకు చాలా డౌట్ ఉంది. అంటే బోనము ఆగుతూ ఉండడం అనేది కొంతమందికి ఆగదు, నార్మల్ పర్సన్స్కి ఆగదు. పట్టుకోవాలి, హ్యాండ్స్ నొస్తూ ఉంటాయి, ఇవన్నీ నొస్తాయి అంటారు. అసలు మీరు పట్టుకోకుండానే బోనం ఎత్తేసుకుంటారు. ఆ బోనం వచ్చినప్పుడు కూడా దేవుడు అసలు మీకు ఎంతసేపు ఉంటుంది నిజంగా దేవుడు? ఒకసారి నేను బోనం ఎత్తుకున్నప్పుడు గోల్కొండలో అనుకుంటా
ఈ బోనం వల్ల ఏమైందంటే కొందరికి వ్యతిరేకంగా కొందరు ఉండడం వల్ల బోనాలు పడేద్దామని చూస్తారు. అట్లా కూడా ఉంటారా? ఉంటుంది. నాకు ఒకసారి ఒక స్టంట్ అయ్యింది. అది ఓకే. గోల్కొండ జగదంబ దగ్గరికి వెళ్ళి నేను బోనం ఎత్తుకొని చూపిద్దామనే వరకల్లా ఆ యొక్క స్టంట్ అయ్యి నన్ను అక్కడ పబ్లిక్లో ఏం చేశారంటే అప్పుడు స్టార్టింగ్లో దొబ్బీరు. బోనం అనేది స్లిప్ అయి పడిపోయింది. ఒకసారి తప్పు ఉంటే ఆ తప్పు అనేది సరి చేసింది మాత. సరే ఏదో మిస్టేక్ అయ్యింది, ఆ మిస్టేక్ వల్ల ఇట్లా బోనం అనేది పడిపోయింది అనుకున్నా. ఈ పబ్లిక్ దొబ్బినంత మాత్రంలో పబ్లిక్ని ఏమనలేము కాబట్టి నాదే తప్పు. ఇప్పుడు వాళ్ళు చేసినా నాదే తప్పు అనుకున్నా, శరణు కోరుకున్నా, అమ్మ తల్లి తప్పైందని చెప్పేసి అనుకున్నా. కథ మాడికెళ్ళి మళ్ళీ సరి చేసుకొని మాతాకి ఇట్లా ఉన్నది ఇది సంగతి ఏంది అని చెప్పేసి బాధపడ్డా. అమ్మకు వారికి చూపించుకున్నా. ఇప్పుడు పరుగు నష్టం అయినంత మాత్రంలో ప్రజల పేరు అనేది పోదు, అది సంపాదించుకుంటూ వస్తుంది. మళ్ళీ ఈరోజు ఈ పేరు పోయినా కానీ రేపు మళ్ళీ ఇంకో పేరు సంపాదించుకుందామంటే వస్తుంది. కాబట్టి ఒక బోనం అనేది ఇట్లా దైవాబలంతో కూడుకున్నది కాబట్టి ఎవరి బోనం ఏడుకోవాలనో ఆడికే పోతుంది, ఎవరి బోనం ఏడుకోగలనో ఆనే అవుతుంది. అది దైవబలంతో కూడుకున్నది. తీసుకోవాలనుకునే వాళ్ళు నెత్తి మీదంగా తీసుకుంటుంది, తీసుకోదనుకునే వాళ్ళు నెత్తి మీదంగా తీసుకోదు. ఇంకా క్యాజువల్గా తీసుకుపోయి ఇచ్చేటోళ్ళు ఇస్తారు. లేదు అమ్మవారు సత్యంతోనే తీసుకోవాలనుకుంటే అట్లా కూడా తీసుకోవద్దు. అది దైవాబలంతో కూడుకున్నది. దైవబలం దేవుడు వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటుంది అంటే ఒంటి మీద వాళ్ళ పద్ధతిని బట్టి ఉంటుంది. వాళ్ళు ఎంతసేపు ఏం సంగతి అనేది అంటే మనము ఇప్పుడు నిండుగుండలు అన్నం తినాలంటారు, నిండుగుండల నీళ్ళు తాగాలంటారు, నిండుగుండల మనము ఇప్పుడు ఒకరిది ఈడ్చేసిన బట్ట కట్టుకోవద్దు అంటారు, ఒకరు కూర్చున్న జాగాలో కూర్చోవద్దు, అట్లా కొన్ని ఉంటాయి అనమాట. ఆ నియమాలు మనం పాటించదాన్ని బట్టి మనకు ఏదైనా సరే బలం అనేది ఉంటుంది. రాకేష్ గారు, అంత ముందుకు మీరు మా స్టూడియోలోనే అంటే వాటర్ని అమృతం చేయడం, తర్వాత కాళ్ళు చేతి లేవకుండా చేస్తా అని చెప్పేసి మీరు ఒకటి చేయడం జరిగింది. సో దానివల్ల మీరు ఫేమ్ కావడం వల్ల సో ఈరోజు సౌందర్య స్టూడియోకి వచ్చి శివముగడం వల్ల నేను ఫేమస్ అవుతా అని చెప్పేసి అంటే మిమ్మల్ని చూసి అమ్మాయి అట్లా వచ్చింది అనుకోవచ్చా? నేను ఆ వీడియోలో మీరు ఒకసారి ఎవరైనా చూసే వాళ్ళకి ఇట్లా ఉంటుంది చూడండి. ఫస్ట్ అక్కడ నేను చేస్తా స్వామి మ్యాజిక్ అని చెప్పేసి అన్న, గడ్డంలోకి వెళ్ళి పువ్వు తీస్తా, లేకుంటే నేను ఇది కూడా చేస్తా అని చెప్పేసి నేను చేస్తా స్వామి ఇట్లాంటి మ్యాజిక్ అని అన్న. అంటే అక్కడ ఒక క్లిప్పులు మిస్ అయినాయా లేకుంటే దేనికోసం ఎట్లా చూస్తున్నారో నాకు తెలియదు. కానీ ఇట్లాంటి మూఢనమ్మకాలు అనేవి ఉంటాయి కొన్ని. ఇప్పుడు గడ్డంలోకి పువ్వు తీసుడు, ఇవన్నీ చేసుడు, నీళ్ళని అమృతం చేసుడు చేయలేప్పుడు ఇది కాన్సెప్ట్ దేనికోసం చేసినాం? సొసైటీలో నెగిటివ్ అనేది జరుగుతున్నది. ఇట్లాంటివి మనుషుల మీద చెడు ప్రయోగాలు అనేవి జరుగుతున్నాయి. దీని నుంచి విరుగుడు ఇట్లుంటాయి తీసుకోరని చెప్పిన నేను అక్కడ. అది ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల అది క్లారిటీగా అది రాలేదు. అది క్లిప్పులు ఎంకకు ముందలు అవ్వడమో లేకుంటే ఏదో అవ్వడం అది అయ్యింది అక్కడ. ఈ మ్యాజిక్లు అనేవి నమ్ముతున్నారు, లాజిక్లు ఎందుకు నమ్ముతలేరు? ఇక్కడ ఈ దొంగ సాములు బాబాలు అని చెప్పేసి వస్తున్నారు అని చెప్పిన నేను ఇక్కడ. నేను ప్రతి ఒక్కరు కూడా నన్ను రౌడీ రాకేష్ అని పెట్టుకున్నావు, రాకేష్ సామ్ పెట్టుకో అంటే నాకు అవసరం లేదు అట్లా అని చెప్పిన నేను ఆడ. ఎందుకంటే ఈ యొక్క రౌడీ అని పెట్టుకోవాలి, మనం ఏం రౌడీ పనులు చేస్తలేం అట్లా అని చెప్పేసి చెడ్డోళ్ళం అని ఏం కాదు, ఒక చెడ్డ పేరు పెట్టుకున్నా మంచి పని చేస్తున్నాం అన్నట్టు. అంటే ఒక రౌడీ అనేది తప్పు అని కనిపిస్తే మరి ప్రతి ఒక్కరికి ఆ రౌడీలో ఏం తప్పు కనిపిస్తుందో నాకు తెలియదు. కానీ తప్పు అని కనిపించి ఆడ మంచి పనులు చేస్తుంటే మంచి చూడకుండా చెడ్డ ఎందుకు చూస్తారో నాకు తెలుస్తలేదు ఇడ. కాకపోతే చెప్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక మనిషి ఆ కాలంలో ఈ చెడు ప్రయోగాలు చేయడం వల్ల ఉన్నట్టుండి పక్షవాతం రావడము, లేకుంటే చేయిలు పడిపోవడము. మన దేవుని కాడికి కూడా చాలామంది వస్తుంటారు, చూసేటోళ్ళు కూడా తెలుస్తుంటుంది. ఈ చెయ్యి అనేది తిమిరేకిపోవడము, ఎడమ చెయ్యి అనేది లేవకుండా అవ్వడము, మా శత్రువుల దగ్గరికి మేము చెయ్యి లేపకుండా చేయడము, ఇట్లా అయిపోతున్నాం. వాళ్ళు వచ్చి మా ముందర మాట్లాడి మేము ఏం చేయలేకపోతున్నాం, కొట్టలేకపోతున్నాం, మాట్లాడలేకపోతున్నాం, కడుపులో బుగ్గులు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటివి అనేవి ఇట్లాంటి మ్యాజికల్ ఇట్లాంటివి చేస్తారు. చెడు అనేది చేస్తారు, చెడు లేదని కాదు, చెడు అనేది చేస్తారు. ఆ చెడు అనేది చేసినప్పుడు మనం ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పిన. అది ఇంకా ముందలకి అయినది, అక్కడ తప్పైంది అది. అంతేగాని అక్కడ నేను ఏ ఉద్దేశపూర్వకంగా నేను చేస్తా నేను చూపిస్తాను కాదు. నాకు తెలియదా పబ్లిక్లో ఒక పేరు ఉన్నప్పుడు ఇట్లాంటివి చేస్తే మనం చెడు అవుతామని మనకు తెలియదా?